ఆ వ్యతిరేకత ఏం లేదు. వాళ్ళకున్న ఆల్రెడీ 39లోంచి మళ్ళీ ఇంకొక దాదాపుగా 1/3 మైనస్ అయిపోయింది. మోస్ట్లీ 25 మించి అయితే ఉండదు. ప్రజలు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు కానీ తెలివిగల్లాళ్ళు. చాలా అసంతృప్తిగా ఉన్నది. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్స్ అంతా డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. చాలా సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు వేసి ఉన్నారు. అంతా బాగా నీట్గా జరుగుతుంది. వెల్కమ్ టు QTV. నేను మీ వరప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఏడాది కాలం పూర్తయింది. అయితే ఈ ఏడాది కాలం కూడా ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేశామని కూటమి నేతలు చెబుతుంటే ఈ ఏడాది కూటమి పాలన అంతా కూడా ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఈ ఏడాది కూటమి పాలన గురించి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకుంది. ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వ పాలన? కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉంది. నో మోర్ అంటే దాని మెయిన్ వచ్చేసరికి వ్యతిరేకత అయితే లేదు. పాజిటివ్ ఎంత ఉంది లేదని చెప్పలేం, కానీ వ్యతిరేకత అయితే మాత్రం ఏమాత్రం లేదు. ఇంకా ఈలోపు 1 or 2 కూడా అయిపోతాయి కదా సూపర్ 6లో, కాబట్టి దాదాపు ఇంకెటువంటి ఇబ్బంది ఉండదు. అయితే వైసీపీ నేతలు ఈ ఏడాది కాలంలో కూడా ఏదైతే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నది కూటమి ప్రభుత్వం అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? ఆ వ్యతిరేకత ఏం లేదు. వాళ్ళకున్న ఆల్రెడీ 39లోంచి మళ్ళీ ఇంకొక దాదాపుగా 1/3 మైనస్ అయిపోయింది. మోస్ట్లీ 25 మించి అయితే ఉండదు. నవ్ అండ్ డేస్. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే కూడా జగన్ కూడా పల్నాడు జిల్లాలో కూడా ఒక యాత్రగా బయలుదేరారు. అయితే జగన్ చేసేటటువంటి యాత్రలకు ప్రజాదరణ వస్తున్న నేపథ్యంలో కూటమి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఆంక్షలు పెడుతున్నారని చెప్పి కూడా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మీరేమంటారు? ఆంక్షలు అనేది కామన్, ఎవరు ఇచ్చినా కానీ ఆంక్షలు అనేది ఉంటాయి. ముఖ్యంగా చెప్పేదాన్ని ఫస్ట్ ట్రిప్పులోనేమో గంజాయి బ్యాచ్ అయిపోయింది, సెకండ్ ట్రిప్పులోనేమో బెట్టింగ్ బ్యాచ్, నెక్స్ట్ 3వ ట్రిప్పులు ఇంకొకటి ఏదో ఒకటి. అతను చచ్చిపోయే సంవత్సరం అయిపోయింది. అతని దగ్గర బెట్టింగ్ డబ్బులన్నీ అతని దగ్గర పెట్టుకొని అతను వేరే బెట్టింగ్ కాసి ఆ డబ్బులు పోగొట్టుకొని ఆ అప్పులు బాగా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంట్లో అసలు ఆయన ఆ టైంకి అసలు అప్పుడు కొత్త గవర్నమెంట్ రాలేదు. కొత్త గవర్నమెంట్ రాకుండా ఇంకా వాళ్ళ మీద ఎట్లా చేస్తాం బ్లేమ్ ఇప్పుడు? అయితే మొత్తం మీద ఏడాది పరిపాలన బాగుందంటారా? బాగుంది, వెరీ గుడ్. సార్, ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకుంది, ఎలా ఉంది సార్? చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అన్ని పథకాలు ఇస్తున్నాడు. ఇంతకుముందంతా ఆర్థిక విధ్వంసం జరిగింది కదా, దాన్ని సపరేట్ చేసుకుంటూ మెల్లగా సెటిల్కి వస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉంది, బాగుంది పరిపాలన. వైసీపీ నేతలు కూడా ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుందని చెప్పి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? అది ప్రతిపక్షాలు చేసే కామన్ అట్రిబ్యూషనే కదా అది. వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు, ఎంత బాగా చేసినా చేస్తూనే ఉంటారు అది. కానీ పరిపాలన బాగుంది. ప్రజలు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు కానీ తెలివిగల్లాళ్ళు. వాళ్ళ ఆలోచన అంతా వాళ్ళు ఆలోచిస్తారు. అందుకనే మొన్న తీర్పిచ్చారు, బ్రహ్మాండమైన తీర్పిచ్చారు కూటమికి. అదృష్టం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, అందువల్ల మన వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు. అది పరిస్థితి. అయితే మొత్తం మీద కూడా ఇచ్చిన హామీలు ఏదైతే అమలు చేసే దిశగా కూడా మేమైతే అడుగులు వేస్తున్నామని చెప్పి అనేది అంటున్నారు కూటమి నేతలు. ఖచ్చితంగా అండి, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు. ఇప్పుడుంటే ఆర్థిక పరిస్థితిని దాడుకుంటూ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ చేసుకుంటూ వస్తున్నాడు. కొంచెం టైం పట్టుద్ది. ప్రజలు బాగా తెలియగలళ్ళు, గమనిస్తూనే ఉంటారు. అంతా కూడా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. వైసీపీ నేతలు చేసే ఆరోపణలు కానివ్వండి, వాళ్ళు జగన్మోహన్ చేసేటటువంటి ఆ యాత్రల గురించి ఏం చెప్తారు? ఏం యాత్రలు అండి, యాత్రలు ఏముందండి, ఇప్పుడు ఖాళీగా ఉంటారు, చేస్తూనే ఉంటారు. అట్లా కాదు, కానీ ప్రజలకు అన్నీ గమనిస్తూనే ఉంటారు. మనం ఏం చేసాము, ఏం చేయాలి అనేది గమనిస్తూనే ఉంటారు. ప్రతిపక్షం పోయి వాళ్ళు యాత్రలు చేసుకోవచ్చు, కానీ ప్రజలు గమనిస్తారు. ప్రజలుగా మనకి ఇంపార్టెంట్ అదే. అయితే మొత్తం మీద కూటమి ప్రభుత్వ పరిపాలన అయితే బాగుందంటారు? చాలా బ్రహ్మాండంగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. కోఆర్డినేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అది బాగుంది. అది ఓకే, థ్యాంక్ యూ. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరిపాలన పగ్గాలు చేపట్టి ఏడాది కాలం పూర్తయింది, ఎలా ఉందంటారు సార్ పరిపాలన? పరిపాలన అంటే ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. కనీసం ఒకటన్నా నెరవేరిస్తే కాస్త బాగుండేది. మరి ప్రజలందరి అభిప్రాయం అది, అందరి అభిప్రాయంతో నా అభిప్రాయం కూడా అంతే. సరే, ఏదేదో ఒక్క హామీ నెరవేరుద్దామని ఏదో పిల్లలకి తల్లికి వందనం అని ఏదో ఒకటి స్టార్ట్ చేశారు. మరి ఇంటికి 2కి 3కి 4కి ఎంతమంది ఉంటే అన్ని 15 ఇస్తామన్నారు. మరి తీరా చూస్తే అందులో 30 లక్షల మందిని కట్ చేశారంటున్నారు. చాలా అసంతృప్తిగా ఉన్నది. హామీలన్నీ నెరవేరిస్తే మాత్రం గుడ్ గవర్నమెంట్, హామీలేమి నెరవేర్చే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎవరన్నా నోరు తెరిసేదన్నా మాట్లాడదాము అంటే ఎక్కడ లోన పెడతారని భయపడే అంత పరిస్థితి కల్పిస్తున్నారు.
మొన్న ఈ మధ్య ఎవరో సత్యనపల్లి అటు ఒక ఆయన నాకు అయ్యి వస్తున్నాయి ఇవి వస్తున్నాయని బ్రహ్మాండంగా చెప్పాడు. చెప్పేస్తే మరుసటి రోజు అతను తీసుకెళ్ళి జైల్లో పడేశారు. అంటే మంచిగా చెప్పినా ఇబ్బందే, కానీ వ్యతిరేకంగా ఉండదు చెప్పినా కానీ ఇబ్బందే. ఇట్లా వేసే విధంగా చేసేస్తే మాత్రం ఇంకా అది వైడ్ పబ్లిసిటీది కానీ తగ్గదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోదాం అనుకున్నారు, కానీ ఈ పరిపాలన చూసిన తర్వాత ఆయన మర్చిపోలేమని చెప్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏదో వాళ్ళ కార్యకర్త ఏదో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, దానికి ఆయన ఏదో పరామర్శ చేస్తున్నారు. దానికి 32 చెక్ పోస్టులు పెట్టేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి అంతేలా పోతాడు, పోయి పరామర్శించుకుంటూ వెళ్ళిపోతాడు. మీరు ఇట్లా ప్రెజర్ చేయటం వల్ల ప్రజల్లో ఏదో జరుగుతుందనే ఒక భయాందోళన కలిగించేసేసి లేనిపోని ఇంపార్టెన్స్ వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న పొదిలి వచ్చాడు, ఏదో పోయి వాళ్ళని పరామర్శించాడు, అభిమానం కొద్దీ బ్రహ్మాండంగా వచ్చారు జనం. మరి అది చూసి వీళ్ళు బెంబేలు పడితే ఎట్లా? ఇప్పుడు 11 సీట్లు వచ్చినా అతన్నే చూసేసి మీరు 164 సీట్లు వచ్చినా మీరు భయపడితే ఇంకా మీరు పరిపాలన ఏం చేస్తారంటే మీ పరిపాలన బాగలేదని మీరు ఒప్పుకున్నట్టేగా. మీ పరిపాలన బాగుంటే 20 మంది ప్రచారం చేసుకొని ఏమవుతుంది? ఇప్పుడు 10 మంది చనిపోతారు, పోయి చూసుకుంటారు, పోతారు. దాని గురించి నువ్వు ఇన్ని చెక్ పోస్టులు పెట్టి ఇట్లా చేయాల్సినంత అవసరం లేదు కదా. ఏదైనా పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది. మరి గవర్నమెంట్కి ఏమో ఆదాయం ఏమో సరిగా లేదు, వనరులన్నీ తగ్గిపోతున్నాయి. మరి పెంపొందించడం మేము అన్ని సంపద సృష్టిస్తాం, అవి చేస్తామన్నారు, అన్నీ కోతేస్తున్నారు. మరి వాలంటీర్లకి మూటలు మోసే ఉద్యోగం ఏంది, మేము 10,000 ఇస్తామన్నారు. అదేదో పోయా అది పోయా ఇది పోయా అన్నట్టేదో పాపం 2,30,000 మంది రోడ్డును పడ్డారు. ఆయన ఏదో కొంత ఆదాయం చూసి మెరుగుపరచాలని వాళ్ళు అనుకున్నారు, అది పోయింది. కాకపోతే రేషన్ డీలర్లు ముసలోళ్ళు పోలేరు అది ఇది అని చెప్పేసి వాళ్ళకేదో రేషన్ ఇంటి దగ్గర పంపిస్తున్నారు. ఆ బండి వాళ్ళని కూడా తీసి వాళ్ళని కూడా రోడ్డు మీద పడేశారు. ముసలోళ్ళు మనకి పర్వాలేదు, అటు శ్రీకాకుళం జిల్లాలకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్టా ఇప్పుడు సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఉద్యోగాలు తీసేయటం సరిపోతుంది కానీ కల్పించడం లేదు, కనపట్టలన. కానీ ఇట్లాంటి పరిస్థితులు బాగుండదేమో అనుకుంటున్నారు ప్రజలు కూడా. అయితే సూపర్ 6 హామీలలో దాదాపుగా పూర్తిగా మేము నెరవేర్చామని చెప్పనేసి కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ఏడాది కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు అంటారు, మీరేమంటారు? వైసీపీ నేతలు అనాల్సిన పని లేదండి. నువ్వు సూపర్ హామీలు 6 అమలు చేసావు. అమలు చేస్తే నీ వాళ్ళ జగన్ పరిపాలన, జగన్ ఏదో పరామర్శిస్తే నువ్వు 32 చెక్ పోస్టులు పెట్టి ఆటంకపరచాల్సిన అవసరం ఏముంది ప్రజల్ని? ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం కూడా ఏడాది పూర్తి చేసుకుంది, పరిపాలన ఎలా ఉందంటారు? బ్రహ్మాండంగా ఉంది. ఇంకా కొంచెం ఏమిటంటే ఇప్పుడే వర్క్లు ఇటు అమరావతి 2 సంవత్సరాల నుంచి అంత ముందర బాగుండలేదు కదా. ఈ 1 సంవత్సరం నుంచి ఇప్పుడే 2 నెలల నుంచి వర్క్లు స్టార్ట్ అవుతున్నాయి. జనాలు బాగా ఫుల్గా వచ్చారు. ఇప్పుడు గుంటూరులో కూడా అంత ముందర ఎక్కడ చూసినా అన్ని గుంటలు, ఎటు నడవలేని పరిస్థితి, అంతర పడిపోయేటట్టు ఉండేది. బాగా వర్షం పడితే కనుక డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కడికక్కడ పెంసాని చంద్రశేఖర్ గారు కానీ వీళ్ళు చొరవ తీసుకొని రోడ్స్ అంతా డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. చాలా సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు వేసి ఉన్నారు. అంతా బాగా నీట్గా జరుగుతుంది. అయితే గతంలో ఏదంటే 4 రోడ్లు వేస్తేనో భవంతులు కడితేనో అభివృద్ధి కాదు, ప్రజలకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ అవసరాలు తీస్తేనే అదే నిజమైన అభివృద్ధి అని వైసీపీ నేతలు అన్నారు కదా. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వాళ్ళ వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు పోయిన 5 సంవత్సరాల్లో, పోయిన 5 ఇయర్స్లో ఎక్కడ ఒక ఇటుక బిల్ల పెట్టింది లేదు, ఎక్కడ కట్టింది లేదు. ఆ వైజాగ్ అన్నాడు, వైజాగ్ ఋషికొండ దగ్గర ఏదో 4 బిల్డింగ్లు కట్టాడు. ఎక్కడనేది వర్క్ అనేది అక్కడ ఏమీ జరగలేదు. ఆ ఫంక్షన్స్ అని ఇవన్నీ జనాలకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులు అవన్నీ తనఖాలు పెట్టి తీసుకొచ్చి అప్పులు పాలు చేసి అందరికీ ఇవ్వటం జరిగింది. మన స్టేట్లో అనేది డెవలప్మెంట్ ఇంకో రకంగా అనేది లేకుండా అంత అప్పులమయం చేసి ఏమీ డెవలప్మెంట్ అనేది లేదు. ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో మీకు ఏ పథకం అంటే బాగా ఇంట్రెస్ట్ అనిపించింది?
ఇప్పుడు అనుకున్న దాని ప్రకారం ఇప్పుడు ఇస్తున్నారు కదా అమ్మ తల్లికి వందనం అనేది. అది అంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒకళ్ళు ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అనేది అని అన్నారు. ఇది స్టార్ట్ అవుతుంది దాదాపు మ్యాక్సిమం ఈ కూటమిలో ముందు ఏంటంటే వర్క్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఇంకా పథకాలు కూడా కొత్త కొత్తవన్నీ చేసి పూర్తి స్టేట్ని అనేది డెవలప్మెంట్ చేస్తే ముందు దాని ద్వారా వచ్చేది అనేది స్టేట్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పని ఆశిస్తున్నాం. సార్ మీ పేరేంటి, ఏం చేస్తుంటారు సార్? నేను రామారావు అండి, రిటైర్డ్ ఎంప్లాయీ. సార్ ఏడాది కూటమి ప్రభుత్వం పరిపాలన పగ్గాలు చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకుంది. ఎలా ఉంది సార్ ఈ పరిపాలన? చాలా బాగుందండి, చాలా బాగుంది. రోడ్లు అంతకుముందు మరి అధ్వానంగా ఉండేవి, ఇప్పుడు కొంచెం బాగున్నాయి. సో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గింది వాటి ద్వారా. ప్రజలు సుఖంగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు అమ్మ ఒడి బాగున్నది. అంతకుముందు ఆయన ఒకరికే ఇచ్చారు, ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవడానికి అవకాశం కల్పించారు, బాగున్నది. ఇంకా ఈ ఉచిత సిలిండర్లు ఉన్నాయి కదా, ఆ పథకం బాగా కొంతమందికి ఉపయోగపడుతుంది బాగా. ఇది ఏడాది కూటమి పాలన గురించి ఇక్కడ ప్రజానికం యొక్క అభిప్రాయం. కెమెరామ్యాన్ అహ్మద్తో వరప్రసాద్, గుంటూరు, కొరిటిపాడు నుంచి.